అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. దాని మొహం దానికేం తెలుసునని ఈ రోజుల్లో ఏ అమ్మమ్మనడిగినా చెబుతుంది. ఆడపిల్ల ఏం చదవాలో, ఎటు వెళ్ళాలో. మనం దాని అభివృద్ధిని, మంచిని కోరేవాళ్ళమే గానీ, దానికి అన్యాయం చేసేవాళ్ళం కాదు గదా! ఉన్నవి చాలక ప్రతి ఏడు ఎన్నో కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రతి ఏడు ఎన్నో కొన్ని సీట్లు మిగిలిపోతూనే ఉన్నాయి. గోదావరి బ్రిడ్జ్ అంత పొడవున్న ర్యాంకొచ్చినా ఏ మారుమూలో సీటు వచ్చేస్తుంది. దీనికొచ్చిన ర్యాంక్‌కి ఎక్కడో ఒక చోట సీటు రాకపోదు. అడవి ఊళ్ళో కాకపోతే చాలు. ఎంచేతంటే కాలేజీల్లో లెక్చరర్లు లేకపోయినా అడవిలో పులులు, సింహాలు ఉంటాయి గదా! అనంతలక్ష్మి మాటలకి విస్తుపోయాడు విశ్వనాథం. సిటీ లైఫు, న్యూస్ పేపర్‌లలోని, టీవీల్లోని న్యూసు ఎన్నెన్ని సంగతుల్ని నేర్పాయో అనుకున్నాడు. దానికి ఇంగ్లీష్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు గదా! మంచి తెలుగు మీడియం స్కూలు ఇంటి పక్కనే ఉన్నా, ఎక్కడో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చేరింది. ఇంగ్లీష్‌లో క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ తెచ్చుకుంది. ఇంగ్లీష్ లిటరేచర్ చదివి అందులో డాక్టరేట్ తెచ్చుకోవాలని దాని కోరిక. మరి మనం దాని ఇష్టం కూడా చూడాలి కదా! అన్నాడు నెమ్మదిగా. నే చెప్పేదదే. దానిష్టానికి దాన్ని వదిలేయడానికి దానికేం తెలుసునని. పెళ్ళై ఒక ఇంటికి వెళ్ళే వరకు మనిష్టమే దానిష్టంగా ఉండాలి. ఇంజినీరింగ్, కంప్యూటర్ చదువో కాకపోతే అమెరికా అబ్బాయి కాదు గదా! అమలాపురం అబ్బాయి కూడా ఇష్టపడడు దీన్ని కట్టుకోడానికి. సీటొచ్చింది కదా అని ఏ పనికిమాలిన డిగ్రీనో కాలక్షేపానికి చదివేస్తే అది దాని ఒంటి మీదకొచ్చిన ఏళ్ళని మీరు డబ్బు సంచుల్ని మోసుకు తిరిగినా ఆనాక దానికి పెళ్లి కాదు. ఆ విషయం మీ ముద్దుల కూతురుతో చెప్పండి. అంటూ తెగేసి చెప్పింది. నిజమే. ఇంజినీరింగో, కంప్యూటర్ చదువో, ఫార్మసీలో డిగ్రీయో చదివితే గాని అమెరికా వెళ్ళిన తెలుగు కుర్రాడు పెళ్ళికి ఇష్టపడడం లేదు. ఎంచేతంటే అమ్మాయి అక్కడ సంసారంతో పాటు ఉద్యోగమూ చెయ్యాలి. అలా అని మన ఇష్టాల్ని చంపుకుంటామా? పైగా ఇంజినీరింగ్ చదివించాలంటే మాటలా? ముఖ్యంగా నాలాంటి వాడికి. నా 20 ఏళ్ల సర్వీసులో ప్రావిడెంట్ ఫండ్‌లో దాచిందంతా తీసినా దాని మొదటి సంవత్సరం చదువుకి సరిపోదు అన్నాడు. మరదే ఆలోచించడం చేతకాకపోవడం అంటే, చదువు కాకపోతే పెళ్ళైనా చెయ్యాలా వద్దా? దానికైనా అప్పో సప్పో చేస్తారా చెయ్యరా? అదే ఇప్పుడు చేసి దాన్ని ఇంజినీరింగ్‌లో చేర్పించడమే తెలివైన పని. అదృష్టం ఉండాలే గానీ అక్కడి నుంచి అదే అందుకుంటుంది. మా మాలతిని చూడండి. దానికిద్దరూ ఆడపిల్లలే. అయినా ఇప్పుడది విమానాల్లో తిరుగుతూ జామ్మంటూ వెలిగిపోతుంది. వాళ్ళాయనకి మీకంటే జీతం ఎక్కువేం కాదు. అయితే మాలతి తండ్రికున్నాయి ఆస్తులు. ఆయన గారు కొడుక్కి మూట కట్టి ఇస్తాడు గానీ, దీనికి పైసా కూడా అప్పుగానైనా ఇవ్వడు. అటువంటి పరిస్థితిలోనూ పెద్దది ఇంజినీరింగ్ చదివింది. మూడో సంవత్సరంలోనే దానికి అమెరికా సంబంధం కుదిరి పెళ్లయింది. కట్న కానుకలు లేవు సరికదా! ఆ పిల్ల ఇక్కడ చదువు ఖర్చు, ఆ తర్వాత అక్కడ ఎంఎస్ చదువు ఖర్చు అంతా అల్లుడే భరించాడు. రెండో పిల్ల ఎంఎస్సీ కంప్యూటర్స్ కాబోలు. దానికి అంతే. ఏడాది చదువు అవగానే కెనడాలో పనిచేస్తున్న కుర్రాడు కాకినాడలో దీన్ని చూసి అమాంతంగా పెళ్లి చేసేసుకున్నాడు. దాని అందం చూసి అనుకున్నారేమో! చెప్పొచ్చేదేమిటంటే ఆ చదువులు అలాంటివి. అదృష్టాలు కలిసి రావాలిలెండి. అది వేరే సంగతి. మొదటి పిల్ల డెలివరీకి అమెరికా వెళ్ళి 6 నెలలు ఉండి వచ్చిందో లేదో మా మాలతి. రెండో పిల్లకి సాయం కోసం అల్లుడు ఫోన్ చేస్తే కెనడా వెళ్ళిపోయిందొక్కతి. ఆడపిల్లల్ని కన్నందుకు తల్లిదండ్రుల అదృష్టమంటే అలా ఉండాలి మరి. అంటూ ఓ ఉపన్యాసం లాంటిది ఇచ్చింది అనంతలక్ష్మి. కానున్నది కాక మానదు అన్న తరహాలో మౌనంగా ఉండిపోయాడు విశ్వనాథం. అపర్ణకు ఇంజినీరింగ్ సీటు అందనంత ఎత్తులోనే ఉండిపోయింది. కారణం కులం కావచ్చు, ఎంట్రన్స్‌లో తెచ్చుకున్న ర్యాంకు కావచ్చు. అడవిలాంటి ఊళ్ళో ఆ ఏడాదే ప్రారంభమైన ఆ కాలేజీలో సీటుంది కావలిస్తే చేరమన్నారు. అలా ఎందులో పడితే అందులో చేరిపోవడానికి వీల్లేదంది అనంతలక్ష్మి. మనూళ్ళోనే బోలెడు కాలేజీలున్నాయి. మంచి కాలేజీ చూసుకొని డిగ్రీలో చేర్చేద్దాం అన్నాడు విశ్వనాథం ఊపిరి పీల్చుకొని. ఏదో ఓ డిగ్రీ చెయ్యాలంటే ఇన్ని తంటాలెందుకు? డొనేషన్ కట్టి అయినా ఎలక్ట్రానిక్స్‌లోనో, కంప్యూటర్స్‌లోనో చేర్పించాలి. ఏమో సుడి ఏ చివరనుందో ఎవరు చూడొచ్చారు. తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్స్ చేస్తే అదృష్టం అంటే అనుకున్నదే జరుగుతుంది. అంది ఎంఎస్ మీద ఆశచావని అనంతలక్ష్మి. అపర్ణ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్న 3 ఏళ్ళు. అనంతలక్ష్మి రోజుకో మారైనా యూనివర్సిటీ వాళ్ళ మీద విసుక్కునేది. డిగ్రీ 3 ఏళ్ళు చేయకపోతే ఏ 2 ఏళ్లకు కుదించి ఎంఎస్సీ 3 ఏళ్ళు చేయరాదా అని. సాయంకాలాలు జాజిపూలు కోసుకుందికి డాబా ఎక్కినప్పుడు, ఆరుబయట మంచం వేసుకుని కూర్చున్నప్పుడు, ఎప్పుడన్నా ఆకాశంలో విమానం కనిపిస్తే చాలు. దీని చదువు పూర్తయ్యేదెప్పుడో, నేను విమానం ఎక్కేదెప్పుడో అని ఓ ఇదైపోయేది.
అపర్ణ డిగ్రీ పూర్తయి ఎంఎస్సీలో చేరాక అనంతలక్ష్మి మనసు కొంత శాంతించింది. 2 ఏళ్లు ఎంతలో గడవాలి? ఈలోగా తల్లిదండ్రులుగా తాము చేయవలసిన పనులు కూడా కొన్ని ఉన్నాయి అనుకుంది. అనుకున్నదే తడవుగా విశ్వనాథంతో చెప్పింది. చూడండి, అమ్మాయి చదువు 2 ఏళ్లలో అయిపోతుంది. మన కాలంలో కాళ్ళు జాపు కూర్చొని ఆ తర్వాత పెళ్లి సంబంధాలు నెమ్మదిగా చూద్దామంటే కుదరదు. ఈలోగా మనం ప్రయత్నాలు మొదలెట్టేయాలి. తెలిసిందా? విశ్వనాథం తలూపాడు. ఎందుకు తెలీదు? నా బరువు, బాధ్యతలు ఒకరికి తెలియజేస్తేనే గాని గుర్తుకురాని స్థితిలో లేను. 2 నెలల క్రితమే మార్తాండ శాస్త్రి కనిపిస్తే చెప్పాను మంచి సంబంధం చూసి చెప్పమని. మన వీరభద్రం కూతురికి అతనే చేశాడుగా అన్నాడు. బాగానే ఉంది సంబడం. మీ వీరభద్రం కూతురు ఇంటర్ మొదటి సంవత్సరం తప్పింది. దానికి మన అపర్ణకి తేడా లేదు. అయినా ఇంకా ఈ కాలంలో కూడా పెళ్ళిళ్ళ పేరయ్యల్ని నమ్ముకుని కూర్చుంటామా? బోలెడంత సమాచారాన్నిచ్చే మ్యారేజ్ బ్యూరోలున్నాయి. వాటిల్లో రిజిస్టర్ చేయించామంటే మనం కోరుకున్న అర్హతలున్న పెళ్ళికొడుకుల్ని వారానికి ఒకరిని చూపించగలరు వాళ్ళు. ఆ విషయం నేను చూసుకుంటాను గానీ దాని పాస్‌పోర్ట్ సంగతేనా మీరు చూడండి. అప్పటికప్పుడు హద్దీ హద్దీ అంటే కుదరదు అంది అనంతలక్ష్మి. ఆ తర్వాత మంచి రోజు చూసి పెళ్లి బ్యూరో వాళ్ళని కలిసింది. తన అభిప్రాయం చెప్పి వివరాలడిగింది. చదువు, అందం ఉన్నాయంటున్నారు కాబట్టి మీ అమ్మాయికి తగ్గ కుర్రవాడు దొరకడం కష్టమేం కాదు. మీరు చూడాలే గాని వారానికో సంబంధం చూపిస్తాను. మీరు నచ్చుకొని సెటిల్ చేసుకోవడమే అంది మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కుమారి కళ్యాణ తిలకం. అప్లికేషన్ ఫారాన్ని అనంతలక్ష్మికి అందిస్తూ. అనంతలక్ష్మి ఒక్క క్షణం ఆనంద పారవస్యంలో ఓలలాడింది. తాళి కట్టు శుభవేళ పాట మదిలో మెదిలి మంగళవాద్యాలు వినిపించినట్టయింది. ఆడపిల్ల వివరాలు ఫోటోలతో ఉన్న ఆల్బమ్లు, మగపిల్ల వివరాలు ఫోటోలు ఉన్న ఆల్బమ్లు వేరే వేరేగా ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇప్పుడున్న వాటిల్లో మీకేదైనా నచ్చితే మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేస్తాను. ఆ ఘడియ రావాలి గాని సంబంధం కుదిరిపోవడం ఎంతసేపు? అన్నదానపు వారమ్మాయి క్రితం నెల రిజిస్టర్ చేయించారు. 10 రోజుల క్రితం సంబంధం కుదిరిపోయింది. వచ్చే నెల హైదరాబాద్‌లో తాంబూలాలు పుచ్చుకుంటారట. నన్ను రమ్మని నిన్ననే ఆహ్వానించి స్వీట్లిచ్చి వెళ్లారు. అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీరు అమెరికాలో. చెప్పుకుపోతోంది కళ్యాణ తిలకం. అనంతలక్ష్మికి విమానం టికెట్ కొనుక్కుంటున్నట్టే అనిపించింది. ఫీజుదేముంది? మీ పిల్లలకు మంచి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళైతే అదే మాకు 10,000. మానవ సేవ, లోక కళ్యాణమే మా కర్తవ్యం. అయితే మా ఫోన్ ఖర్చులకు, కాగితాలకు, పోస్టేజికి 3,000 ఇవ్వాల్సుంటుంది. మా ద్వారా సంబంధం కుదిరిన తర్వాత మీ సంతోషం కొద్దీ ఇచ్చేది మేం కాదనం. అని ఒక క్షణం ఆగి, అయితే మీ అమ్మాయి ఫోటోలు 2 ఒకటి బస్టు, ఒకటి ఫుల్లు, 2 క్యాబినెట్ సైజులో కావాలి. ఎప్పటివో పాతవి కాకుండా ఇప్పుడు తీయించండి. వీలైతే మా వీధిలోనే ఉన్న ఫోటోలరావు గారి చేత తీయించండి. మా దగ్గరికొచ్చే అమ్మాయిలందరి ఫోటోలు ఆయనే తీస్తారు. అన్నదానపు వారమ్మాయికి ఆయనే తీశాడు. చార్జెస్ కొంచెం ఎక్కువైనా అందంగా తీస్తాడు అంది కళ్యాణ తిలకం. సరే అక్కడే తీయిద్దాం. ఫారం నింపి వీలుంటే ఈరోజే డబ్బు కట్టేస్తాను అంది అనంతలక్ష్మి. ఆటోలో ఇంటికొచ్చిందన్న మాటే గాని ఈ వ్యవహారాలన్నీ ఎంత త్వరగా జరిగితే అంత బాగుండుననుకుంది. సాయంకాలం విశ్వనాథం ఆఫీసు నుండి వచ్చాక విషయం చెప్పి ఫారం నింపమని అతనికి అందించింది. విషయం అంతా విని ఫీజు 3,000 ఏం చేస్తారని? అది చాలక తర్వాత సంతోషంతో కొంత డొనేషన్ కూడానా? శాస్త్రి గారికి 500 ఇస్తే నిక్షేపం లాంటి సంబంధం తీసుకొస్తాడు. అయినా ఈ ఫారం ఏంటి ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నట్లు? అన్నాడు కాస్త విసుగ్గా. మరి అమ్మాయి వివరాలు, మన కుటుంబ వివరాలు ఇవ్వముటండి. మనకి ఎటువంటి సంబంధం కావాలో కూడా చెప్పాలి గదా! అంటూ శాంతపరిచింది అనంతలక్ష్మి. విశ్వనాథం పక్కనే కూర్చొని అందులో ఏ వివరాలు రాయాలో చెప్పడం మొదలుపెట్టింది. అబ్బాయి అబ్రాడ్స్‌లో కనీస ఇంజినీర్‌గా పనిచేస్తూ ఉండాలి. అమెరికా అయితే ఉత్తమం. యూకే అయినా పర్వాలేదు. ఎర్రగా కానీ, తెల్లగా కానీ శరీర ఛాయ ఉండి 5 అడుగుల 8 అంగుళాలు ఎత్తుండాలి. అరంగుళం అటు ఇటు అయినా పర్వాలేదు. కాలంతో పాటు మనమూ మారాలి కాబట్టి కట్నం ప్రసక్తి ఉండకూడదు. కులాంతరం పనికి రాదు. అబ్బాయికి తల్లిదండ్రులుండాలని గాని, ఒకవేళ ఇద్దరిలో ఒకరో ఉంటే వారు వీరితో ఉండాలనే పట్టింపు లేదు. ఈ కోర్కెల చిట్టా చూస్తుంటే అమ్మాయికి అమెరికా సంబంధం కాదు గదా! ఇండియాలో కూడా సంబంధం కుదిరేట్టు లేదు అంటూ నసిగాడు విశ్వనాథం. బాగానే ఉంది. ఏ విషయమైనా నిక్కచ్చిగా ముందుగానే చెప్పుకుంటే మంచిది. ఆ సంబంధ బాంధవి కూడా విషయాలన్నీ వివరంగానే రాయమంది మరి అంది. సంబంధ బాంధవా? ఆవిడెవరు? విసిగిపోయాడు విశ్వనాథం. ఆవిడే ఆ కన్యాకుమారి. పేరు కళ్యాణ తిలకం లెండి. పేరు బాగానే ఉంది. కుమారి అంటున్నావు ఇంకా పెళ్లి కాలేదా?
మీకా ఊసేలా? ముందు ఫారం నింపి సంతకం చేయండి అంటూ అక్కడి నుంచి లేచింది. 2 రోజులు పోయాక 2 ఫోటోలు తెచ్చి విశ్వనాథానికి చూపించింది అనంతలక్ష్మి. ఈ అమ్మాయెవరు? బాగానే ఉంది. సినిమా స్టార్‌లా. 2 ఒకరివేనా? అడిగాడు విశ్వనాథం. బాగానే ఉంది వ్యవహారం. ముందా చెత్తవారపు జోడు మార్పించుకోండి. ఆ ఫోటోలు 2 మనమ్మాయివే. మరి ఇదేమిటి ఇలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఆ సంబంధ బాంధవి తీయించుకోమన్న చోటే ఆ ఫోటోలరావు దగ్గరే తీయించాను. అమెరికా సంబంధాలకి ఆయనే ఎక్స్‌పర్ట్ అట అంది అనంతలక్ష్మి. ఫోటోలరావు అంటున్నావు మరి ఫోటోలొచ్చాయి గదే! అది ఆయన గారి పేరు. నేమ్ బోర్డ్ మీద పి. రావు అని రాసుంది. ఇది నిక్‌నేమేమో మరి. అంతకుముందు ఆయన గారు సినిమా స్టార్లకే గాని ఇతరులకు ఫోటోలు తీసేవాడు కాదట. ఎంచేతో? విశ్వనాథం ప్రశ్నని అనంతలక్ష్మి వినిపించుకోలేదు. ఇప్పుడు కూడా అమెరికా సంబంధాలకి తప్ప ఇతరులకి తీయడు. ఈవిడ గారు పంపారంటే చాలు తీసి వెంటనే కూడా ఇచ్చేస్తాడు. ఎంత పుచ్చుకున్నాడని మీరు అడక్కండి నేను చెప్పలేను. అయితేనేం ఏ సినిమా స్టార్‌లా కావాలంటే ఆ ఫోజులో అలా తీస్తాడు. శృత, శ్రేయో, గీత ఎలా తీయాలని ఏవో పేర్లడిగాడు. ఇదేదో ఒక పేరు చెప్పింది. 6 డ్రెస్సులు కట్టించి 2 గంటలు వెచ్చించి తీశాడు. అచ్చం సినిమా స్టార్‌లా ఉండేట్టు తీశాడుగా అంది అనంతలక్ష్మి మురిసిపోతూ. అదే ముందు నేనలా అనుకునే అడిగాను కదా! అయితే నాకో అనుమానం. అనుమానం ముందు పుట్టి మీరు తర్వాత పుట్టుంటారు. ఏమిటో చెప్పండి? ఒకవేళ ఆ ఫోటోలు చూసి ఇష్టపడ్డ అబ్బాయి, ఆ తర్వాత అమ్మాయిని చూసి పోలికలు కుదరక ఈ అమ్మాయి కాదంటేనో? ఆ చూపులు, మాటలు అన్నీ ఆ సంబంధం కుదిర్చే కళ్యాణ తిలకం మధ్య ఉండి చూసుకుంటుందిలెండి. మీ శంకలన్నీ వదిలేయండి అంటూ ఫోటోల వంక మారు గర్వంగా చూసి వాటిని బీరువాలో పెట్టేసింది అనంతలక్ష్మి. ఫీజు కట్టి, ఫోటోలిచ్చి రిజిస్ట్రేషన్ చేయించినా వారానికొకటి కాదు గదా! కనీసం నెలకొక సంబంధం కూడా చూపించలేదా కళ్యాణ తిలకం. ఏవమ్మా! ఏవి చెప్పావు కాదు అనడిగితే, నా దగ్గర రిజిస్టర్ అయిన పెళ్ళికొడుకులు ఫోటోలు, వివరాలు చూపించాను. మీకేమో అమెరికా సంబంధమే కావాలి మరి. కొత్తవేమైనా రిజిస్టర్ అయితే తప్పకుండా చెబుతాను. మీరు కూడా రానో, ఫోనో చేస్తుండండి అనేసింది. వలస పక్షులేవో ఏడాదికోమారు కొల్లేటి ప్రాంతానికొచ్చినట్టు ఏదో ఒక నెలలో అమెరికాలో పనిచేసే మన తెలుగు పిల్లలు కూడా ఇండియాకి పెళ్లి సంబంధాల కోసం వస్తారని తెలిసింది. అప్పుడు కుప్పతెప్పలుగా రిజిస్ట్రేషన్‌లు అవుతాయి గదా! ముందు మాకే చెప్పాలి సుమండి అని గట్టిగానే చెప్పింది అనంతలక్ష్మి. ఎలాగైతేనేం ఎంఎస్‌సి ఫస్ట్ ఇయర్ అయ్యేలోగా ఒక సంబంధాన్ని చూపించిందావిడ. మీ అమ్మాయికి తగిన సంబంధం అంటూ. అబ్బాయి యూఎస్‌లో ఇంజినీరు. పెళ్లి చూపుల్లో అమ్మాయిలు పట్టుచీరో, మడిచీరో కట్టుకొని కూర్చుంటే అబ్బాయిలు చికాకు పడిపోతారు సుమండీ. వాళ్ళకి తగ్గట్టు అమ్మాయిని తయారు చేయండి అని కూడా తిలకంగారే చెప్పడంతో అపర్ణ వద్దంటున్న హెయిర్ స్టైల్ కాస్త దగ్గరుండి మార్పించి మోడర్న్ డ్రెస్ వేయించి చూపులకు కూర్చోబెట్టింది. అబ్బాయికి తల్లి లేదు. అక్కగారు, తండ్రి ఇండియాలోనే ఉంటారు. అబ్బాయి కాస్త నలుపైనా సరే సంబంధం కుదిరిపోతే బాగుండుననుకుంది అనంతలక్ష్మి. కానీ అపర్ణను చూసిన ఆ అబ్బాయి కనీసం ఆమెతో 4 మాటలన్నా మాట్లాడకుండానే వెళ్ళిపోయి, నాకు ఇలాంటి వేషాలు వేసే అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. నాకు కావాల్సింది అచ్చమైన 16 నెలల తెలుగు పిల్ల. చక్కటి తెలుగు మాట్లాడగలిగి, మంచి ఇష్టాలు, హాబీలు ఉండి, వంట బాగా చేయగలిగితే చాలు అంటూ వర్తమానం అందించేట. ఇదెక్కడి చోద్యం! ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోని వాళ్ళలా ఉండాలనుకోవాలి గానీ, 16 అణాలు, 64 కాన్లు అంటే ఎలా? అని ఆ అబ్బాయి మీద తిలకం గారి మీద కోపం తెచ్చుకుంది అనంతలక్ష్మి. దేశం గొడ్డుపోయిందా ఏమిటే? ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలు కూడా పెద్ద పెద్ద జీతాలే తెచ్చుకుంటున్నారు. పోనీ అటువంటి సంబంధం ఏమన్నా ఉంటే చూపించమనరాదు? అన్నాడు విశ్వనాథం ధైర్యం చేసి. అనంతలక్ష్మి వెంటనే ఏం మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అంది. అటువంటివి చేశాను. పెద్ద పెద్ద కుటుంబాలు, తల్లి, తండ్రి, పెళ్లి కాని చెల్లెళ్ళను ఇది వెళ్లి వాళ్ళందరికీ చాకిరీ చేయాలి. నాకది ఇష్టం లేదు. అపర్ణ ఎంఎస్‌సి రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు మరో సంబంధం సూచించింది కళ్యాణ తిలకం గారు. అబ్బాయి ఎర్రగా, బుర్రగా, ఎత్తుకు తగ్గ లావుగా బావుంటాడు. అయితే అతగాడికి తల్లి, తండ్రి ఇద్దరూ లేరు. ఇండియాలో దగ్గర బంధువులు లేరట. తను గ్రీన్ కార్డ్ పుచ్చుకొని ఇల్లు కూడా కొనుక్కొని అక్కడే సెటిలయిపోయాడట. అతగాడికి అక్కడ ఉండిపోవడానికే ఇష్టపడ్డ అమ్మాయి కావాలట. అమ్మాయికి తల్లిదండ్రులున్నా లేకపోయినా పర్వాలేదుట. ఒకవేళ ఉంటే పెళ్ళయ్యాక వాళ్ళు అమ్మాయిని చూడాలనుకుంటే గనుక వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని చూసి వెళ్ళాలే గాని అమ్మాయిని చీటికి మాటికి పంపడట. ఈ విషయాలన్నీ ముందుగానే తెలియడం వల్ల అలాంటి ఏకో నారాయణగాడి సంబంధం మాకొద్దులెండి అంది అనంతలక్ష్మి. ఏది ఏమైనా అపర్ణ చదువు పూర్తయ్యే నాటికి మంచి సంబంధమే, అది అమెరికా సంబంధమే కుదురుతుందని ఆమెకేదో నమ్మకం.
అపర్ణ ఎంఎస్సీ పూర్తి చేసింది. యూనివర్సిటీకి థర్డ్ కూడా వచ్చింది. సరదాగా లెక్చరర్ పోస్ట్‌కి ఇంటర్వ్యూకి వెళ్తే అది అవలీలగానే వచ్చేసింది. ఇక చేరడమే తరువాయి. ఆ రాత్రి పున్నమి నాటి ఆ రాత్రి ఆరుబయట వెన్నెట్లో కూర్చొని అపర్ణ అరచేతులకు గోరింట పెట్టుకుంటుంటే అనంతలక్ష్మి అంది. సరైన సంబంధం కుదిరి ఈ ఏడాది ఆ పెళ్లి కూడా అయిపోతే బాగున్ను అని. ఈజీ చైర్‌లో కూర్చొని ఆకాశం వంక చూస్తున్న విశ్వనాథం ఇటు వంక తిరిగి చూశాడు గాని మాట్లాడలేదు. మీరు ఊ అనాలి గాని సంబంధం కుదరడం, పెళ్ళవ్వడం ఎంతలో జరగాలి? అంది అపర్ణ నెమ్మదిగా చిరునవ్వు చిందిస్తూ. ఆ శుభ సమయాన్ని దొరకబుచ్చుకొని. ఏమిటే నువ్వనేది? అంటూ ఆశ్చర్యంగా ఆమె వంక చూసింది అనంతలక్ష్మి. అపర్ణ పెదవి విప్పి ఆమె గుండెల్లో బాంబునే పేల్చింది. వరుడు వాసుదేవరావు. యూనివర్సిటీలో ఇంగ్లీష్ లెక్చరర్ అని, తాము పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని, ఈడు జోడుతో పాటు కులం, గోత్రం అన్నీ సరిపోయాయని చెబుతూ వాళ్ళది అమలాపురం అంట. తాతగారి ఊరి ప్రక్కనే అంటూ ముగించింది. శుభం అన్నాడు విశ్వనాథం పూర్ణచంద్రుడి వైపు ఆనందంగా చూస్తూ. కూతురి పెళ్లి గురించి తను కన్న కలలన్నీ నీటి బుడగల్లా పేలిపోగా నోట మాట లేక తల పట్టేసుకుని కూర్చుండిపోయింది అనంతలక్ష్మి. అన్నట్టు చెప్పడం మరిచానేవ్. కళ్యాణ తిలకమా పెళ్లిబొట్టా? ఏమిటో ఆవిడ పేరు. ఆ పిల్ల మన మార్తాండ శాస్త్రి తోడల్లుడికి చెల్లిలేనట. పెళ్లి కాక ఉద్యోగమూ రాకపోతే ఖాళీగా ఉండడం ఎందుకని ఆ బ్యూరో పెట్టిందట అన్నాడు విశ్వనాథం. అనంతలక్ష్మి లేచి లోపలికి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.